వెల్కమ్ టు యోయో టీవీ. నీట్ పరీక్షల మీద కూడా రకరకాలైనటువంటి వార్తలు, దాని గురించి పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంది. చలసాని గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. చలసాని గారు నమస్కారం. నమస్కారం, అందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు, ఏంటి అసలు దీని మీద ఏం విశ్లేషణ చేద్దాం అనుకుంటున్నారు? ఇది ఆంధ్ర ప్రభుత్వం విషయం తీసుకుంటే భారత రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది రాష్ట్రాల కేంద్రాలకి. స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని ఉంటాయి. అందువలన స్టేట్ లిస్టులో విద్య కానీ, ల్యాండ్ కానీ, అలాగే ఒకప్పుడు జిఎస్టీ కానీ, ఇవన్నీ స్టేట్ లిస్టు, అటవీ కానీ, మిగతా చట్టాలని ఇవన్నీ, వైద్యం కూడా స్టేట్ లిస్టులో వస్తుందండి. అదే దాని మిగతా. అందుకని సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ పెట్టాలని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి ఆ ప్రాంతంలో పెట్టాలంటే. అలాంటి రాజ్యాంగ నిర్మాతలు అంత అద్భుతంగా చేస్తే ఉత్తర భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దుర్మార్గంగా ప్రతి వ్యవస్థను నాశనం చేస్తా ఇవాళ విద్యా వ్యవస్థను తన కంట్రోల్లో తీసుకుంటాం. అలాగే జిఎస్టీ రాష్ట్రాల హక్కులను అరించేసి సింగిల్ నేషన్ అని చెప్పి అందరూ ఏం చేయాలి, ఈ విధంగా వెళ్ళిపోవటం పెడతా ఉంది. ఏదో అనుకూలతలు 4 ఉంటే ప్రతికూలతలు 6 ఉన్నాయి. ఇవాళ ఆ జనాలు తెలియకుండా మాయ చేసి వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా కొట్టి పెడుతున్నారు. ఇవాళ మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ద్రవిడ నాడు అంటే మహారాష్ట్రలో కింద భాగం కూడా ద్రవిడలేనండి. గుజరాత్లో మన ఒరిస్సాలో కానీ, బస్తర్ కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు ఎన్నైనా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ అభ్యుదయవాదం, పురోగతివాదం ఉందని చెప్పి బాబాసాహెబ్ ఏనాడు చెప్పాడండి. అలాంటిది వాళ్ళ మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా చాలా అద్భుతంగా ముందు ఉన్న ఈ ప్రాంతాలని వాళ్ళ మీద కన్నుపడిన తర్వాత నీట్ ఎగ్జామ్ పెట్టి జాతీయ స్థాయిలో 18 కోట ఇవ్వండి మేము చేస్తామని చెప్పి చేస్తా ఉన్నారు. దీంట్లో ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే నీట్ ఎగ్జామ్స్లో ఇంతకుముందే ఎలాంటి వద్దు అని చెప్పి తమిళనాడులో ఆఖరి నేను రద్దు చేస్తాం, మేము అమలు చేయని చెప్పి బిల్లు పెట్టి అసెంబ్లీ పెట్టి అనేక మంది ఆత్మత్యాగం విద్యార్థినులు చనిపోయారండి. నీట్ ఎగ్జామ్ వద్దు, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని విద్యార్థినులు అందరూ ఉద్యమం చేశారు. మనం పట్టించుకోం కదా. ఎప్పుడు ఆ కేసీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గారు అక్కడ, ఈయనేమో బండి సంజయ్ గారు ఏమో ఉరేస్తారని ఈయన, అక్కడేమో శాడిస్ట్ అని, సైకో అని 4 పెడలు. ఇదే కదా గొడవ. తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయానికంటే వీళ్ళు తిట్టుకుంటాం. ఉత్తర భారతీయ జనతా పార్టీ పైన చూసి ఆడిస్తూ ఉంటుంది. ఈయన లేపి వీళ్ళు తగ్గించి ఆయన జైల్లో పెట్టి ఈయన బయట తీసుకొచ్చి, ఈయన జైల్లో పెట్టి ఆయన లోపల తీసుకొచ్చి, ఏ మనిషి ఎలా అవుతున్నాడు? తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మట్టిలో కలిపేటట్టు వ్యవహరిస్తున్నారు కొంతమంది అందరూ. ఇవాళ నీట్ ఎగ్జామ్ విషయంలో అందుకని ఖచ్చితంగా మొట్టమొదటి చెప్తున్నాను, నీట్ మనకు అవసరం లేదు, నీట్ పరీక్ష అవసరం లేదు. ఎవరికాళ్ళు సొంతంగా మనం ఎంసెట్ పెట్టుకున్నాం, ఇది ఉన్నాయి. అసలు ఆ నీట్కి ఇవ్వాల్సిన సీట్లు కూడా అవసరం లేదు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే ఇవాళ ఆ తెలంగాణ ప్రభుత్వం అప్రహితంగా ఎంతో ముందడుగు వేసిందండి. గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీ విషయంలో ప్రతి దేశంలోనే అగ్రగంగా నిలబోతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా చర్యలు చేపట్టబోతుంది. మనకు చిన్నప్పటి నుంచి కూడా తమిళనాడు, కర్ణాటకలో చాలా ముందు గ్రామంలో ఉండేవి వైద్య విద్యాశాఖలో, ఆ మహారాష్ట్రలో కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చారు. అందుకని నేను ఒకటే కోరుతున్నాను, దయచేసి నీటిని అంటే వాళ్ళు నిర్వహించే దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. ఇంకా భయంకరమైన ప్రమాదం ముందుకు రాబోతుందండి. ఎందుకంటే ఉత్తరాదినంట, రాష్ట్రాల్లో అంట వైద్య విద్యనంటే హిందీలో బోధిస్తారంట, ఎంబీబీఎస్ని. అంటే ఏం చేస్తారు, అక్కడ సీట్లలో ఉండి హిందీలో బోధిస్తూ ఉంటారు. అప్పుడు మనకు సీట్ వచ్చిందని ర్యాంకు, అక్కడికి వెళ్తే సీటు రావు. మనం హిందీలో చదవలేం కదా. చదువుకోండి అంటారు. ఏం చదువుతాం? ఆ లిపి కూడా లేని భాష, అది అద్దెకి తెచ్చుకున్న భాష. హిందీకి లిపే లేదండి, స్క్రిప్ట్ రాసుకోవడానికి. దేవనాగరిని అద్దెకి తెచ్చుకుని నిన్న కాక మనం పుట్టింది. 6 దేశాలకు లిపి ఇచ్చింది మన తెలుగు లిపి, బట్టిప్రో లిపి. 6 దేశాలకు అనేక భాషలు లిపించింది ఒక లిపి. మనం గుర్తుంచుకోం. అందువలన ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, అది చేస్తే మన దగ్గర ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వస్తారు మన దగ్గరికి. అందువల్ల ఇది ఒకటి. రెండో విషయం, నిన్న జరిగిన విషయంలో మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది. ఒకప్పుడు 720కి ఇద్దరికి 2022లో ఇద్దరికి వచ్చిందండి. ఆ తర్వాత 5గురికి 67 మంది ఒకే సెంటర్లో కూర్చున్న వాళ్ళకి, అంటే 100% మార్కులు 720కి 67 ప్లస్ అందులో 7గురికి 6 అంటారు, 7 పక్కన కూర్చున్న వాళ్ళందరికీ 100 మార్కులు వచ్చారు. 100% వచ్చాయి 720. ఇండియాలో టాప్ ర్యాంకర్లు అయిపోయారు. అందులో కొంతమందికి ఎంత వచ్చినాయి, 10th ఫెయిల్ అంట, ఇంటర్మీడియట్లో కూడా ఫెయిల్ అయ్యి ఫిజిక్స్లో ఒకే 1 మార్క్ వచ్చిందంట. 20 మార్కులు వెళ్ళేదో కలుపుతారు ప్రాక్టికల్స్ కదా, 21 వచ్చి ఫెయిల్ అయిపోయారంట. ఇంటర్మీడియట్లో 10thలోనూ ఫెయిల్ అయిపోయిన పెద్దవాళ్ళు, అది ఆవిడ గుజరాతీ పేరెందుకు కానీ గుజరాతీ విద్యార్థిని, ప్రాంతం ఏదైనా మిగతా బీహార్ కానీ ఎవరైనా అయిన ఉత్తర భారతదేశం అంతరం, వాళ్ళు అక్కడ పేపర్ లీక్ అయితే లీక్ అవ్వలేదని మాట్లాడుతున్నారు. సరే, నేను దాని గురించి డిబేటబుల్ కాదు. నేను అడుగుతా ఉన్నాను, వీళ్ళందరూ 1 మార్క్ వచ్చిన వాళ్ళు 720 రావటం ఏంటండి? ఆ రోజు జ్వరం వచ్చింది. ఇంతకుముందు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, 1 సబ్జెక్ట్ కాదు 2 సబ్జెక్ట్ పోయిన వాళ్ళు. ఇంకోటి ఎక్కడో తేడా వచ్చిందంటే అక్కడ లేక ఆలస్యమైందని చెప్పి గ్రేస్ మార్కులు ఇచ్చారు 1500 మందికి. అందరికీ ఇవ్వాలి కదా. గ్రేస్ మార్కులు ఇవ్వటం ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టుకి సీరియస్గా టేకప్ చేస్తుంటే ధనుంజయ చంద్రచూడ్ గారు న్యాయ వ్యవస్థ ఎక్కడున్నా దండం పెడతానండి.
అలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ దేశంలో మిగతా 3 పిల్లర్లు పడిపోయి ధర్మం కుంటిపాదంతో ఏకపాదంతో నడుస్తుంటే ఏకపాదం న్యాయ వ్యవస్థే అలాగే నడుస్తుందంటే అలాంటి ఉండబట్టే ఉండబట్టి దయచేసి అది ఎక్కువ కాలం అలాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ మిగతా వ్యవస్థని బస్సు పెట్టించి చేస్తూ ఉన్నారు. అందువల్ల ఇవాళ సుప్రీంకోర్టు ఉండబట్టి న్యాయం నడుస్తూ ఉంది. అందువల్ల ఇంత అన్యాయం జరుగుతున్నా ఎక్కడ స్పందించట్లేదండి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క నేత స్పందిస్తున్నాడా? తెలంగాణలో గట్టిగా స్పందిస్తున్నారు. సమస్యను స్టడీ చేయాలి. తమిళనాడులో స్పందిస్తున్నారు. భాష మీద అవమానం చేసి స్పందిస్తారు. తమ ప్రాంతాలకు అన్యాయం చేసి స్పందిస్తారు. ఒకరినొకరు తిట్టుకుంటే కూర్చోబెట్టారు. అందువల్ల నీటి